హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దానిలో భాగంగా నైన్త్ బయాలజీలో ఫస్ట్ లెసన్ అయినటువంటి జీవుల మౌలిక ప్రమాణం. ఇది మనకు 8th క్లాస్లో కణం, దాని యొక్క నిర్మాణం, దాని యొక్క విధులు, అంటే జీవుల మౌలిక ప్రమాణం అని దేనిని అంటామంటే కణాన్ని అంటాం. మీకు తెలుసు కదా, కణాన్ని జీవుల యొక్క మౌలిక ప్రమాణం లేదా మానవుని నిర్మాణాత్మక లేకపోతే జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక యూనిట్ అని దేనిని అంటామంటే కణం అని అంటాం. అయితే ఈ కణం గురించి బేసిక్ పార్ట్ మొత్తం కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. కణం అనేది కణాంగాల ద్వారా తయారవుతుందని, కణాన్ని 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ గారు తను స్వయంగా తయారు చేసినటువంటి సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించాడని, అతను తీసుకున్నటువంటి కణం అనేది నిర్జీవ కణమని, అదేవిధంగా కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన స్లీడెన్ అండ్ స్వాన్ గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా రొడాల్ఫ్ విర్కో 1855వ సంవత్సరంలో ప్రతి బహుకణము పూర్వమున్న కణాల నుంచే ఏర్పడింది అని కణ సిద్ధాంతాన్ని మరీ ఎక్కువగా బలపరిచారు. ఈ విధంగా కణం గురించి బేసిక్ పార్ట్ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. దానిలో భాగంగా సూక్ష్మదర్శిని ద్వారా కణాన్ని పరిశీలిస్తున్నప్పుడు కణంలో 3 ముఖ్యమైన భాగాలు అనేవి కనిపించాయి. అవి ఏమిటి అని అంటే, ఫస్ట్ది కణత్వచం లేదా సెల్ మెంబరిన్ లేదా ప్లాస్మా పొర లేదా ప్లాస్మా మెంబరిన్. ఇది ఫస్టుగా మనం తీసుకున్నటువంటి భాగం. అంటే కణాన్ని పరిశీలిస్తున్నప్పుడు 3 ముఖ్యమైన భాగాల్లో ఫస్ట్ భాగం ఏంటిదంటే కణత్వచం. ఈ కణత్వచానికి ఉన్న మరొక పేరు ఏమిటి అంటే ఎంట్రీ ఆర్ ఎగ్జిట్. కణం లోపలికి ఏదైనా ఒక పదార్థం ప్రవేశించాలన్నా, కణం వెలుపలికి అంటే కణం లోపల నుండి బయటకు ఏదైనా పదార్థం వెళ్ళాలన్నా అనుమతించేది ఏమిటి అని అంటే ఇక్కడ కణత్వచం అనేది కణానికి ఆకారాన్ని ఇస్తుంది. అదేవిధంగా కొన్ని పదార్థాల చలనాన్ని లేకపోతే కొన్ని పదార్థాల ప్రవేశాన్ని ఇది నిష్క్రమణ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ప్లాస్మా పొర అని కూడా అంటాము. కాబట్టి దీనిని వర్ణాత్మక పారగమ్య త్వచం, అంటే ఏ పదార్థము వెళ్ళాలో ఏ పదార్థం వెళ్ళకూడదో డిసైడ్ చేసేది ఈ కణత్వచమే. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే వర్ణాత్మక పారగమ్య త్వచం లేదా విచక్షణాస్తరం అని కూడా అంటాము. ఇది మొత్తం కూడా మనం క్రితం క్లాసులో మాట్లాడుకున్నది. అయితే ఇప్పుడు మన లెసన్ ఏంటి అని అంటే కణంలోకి పదార్థాల రవాణా అసలు ఏ విధంగా జరుగుతుంది. కణత్వచం అనేది ఎంట్రీ ఆర్ ఎగ్జిట్గా పనిచేస్తుంది. అసలు ఏ ప్రాసెస్ ద్వారా కణం లోపలికి పదార్థాల రవాణా జరుగుతుంది అంటే, ఒక కణంలోకి ఒక పదార్థం రావాలన్నా, కణం లోపల నుండి బయటకు ఏదైనా పదార్థం వెళ్ళాలన్నా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏమిటి అని అంటే, ఇక్కడ మనం CO2 లేదా O2 వంటి కొన్ని వాయువులు కణత్వచం ద్వారా లోపలికి లేదా బయటికి, గుర్తుపెట్టుకోండి, CO2 లేదా O2 వంటి కొన్ని వాయువులు కణం లోపలికి లేదా బయటికి ఒక పద్ధతి ద్వారా వెళ్తాయి. ఆ పద్ధతిని మనం ఏమంటామంటే వ్యాపనము. అంటే ఈ పద్ధతిని మనం ఏమని అంటాము, వ్యాపనము, లేదా దీనినే విసరణ అని కూడా అంటాము. అయితే ఈ వ్యాపనం అనగా ఏమిటి? అసలు వ్యాపనం అంటే ఏమిటి? వ్యాపనం అనగా ఒక పదార్థం ఎక్కువ గాఢత ఉన్న ప్రాంతం నుండి తక్కువ గాఢత ఉన్న ప్రాంతంకు సాధారణంగా కదులుతూ ఉండే ఆ పద్ధతిని మనం ఏమని అంటామంటే వ్యాపనము. దీనిని విసరణ అని కూడా మనం అంటాము. అంటే ఒక పదార్థం అనేది
అధిక గాఢత ఉన్న ప్రాంతం నుండి అల్ప గాఢత ఉన్న ప్రాంతం వైపుకు సాధారణంగా కదులుతూ ఉంటుంది. ఈ పద్ధతి ద్వారానే ఈ కణం అనేది CO2 లేదా O2 వంటి వాయువుల యొక్క వినిమయము లేకపోతే వాయువుల యొక్క ఎక్స్చేంజ్ అనేది ప్రధానంగా జరుపుతుంది. దీనినే మనము ఇంగ్లీష్లో డిఫ్యూజన్ అని అంటాము. తెలుగులో అయితే విసరణ లేదా వ్యాపనం అని అంటాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని మరింత లోతుగా మనం తీసుకుందాం. చూడండి, CO2 అనే వాయువు, ఇక్కడ ఈ వాయువు కణానికి అవసరం కాదా అది గుర్తించండి ఫస్ట్. ఓకే, CO2 ఇది కణం యొక్క వ్యర్థ పదార్థం. ఏంటిది? ఇది కణం యొక్క వ్యర్థ పదార్థం. మరియు కణం ద్వారా ఇది వ్యర్థ పదార్థం అయితే విసర్జించబడాలా, గ్రహించబడాలా? వ్యర్థ పదార్థం అంటే ఖచ్చితంగా ఇది విసర్జించబడాలి. అంటే CO2 వంటి కొన్ని పదార్థాల CO2 వంటి కొన్ని పదార్థాలు కణాల లోపల అధిక గాఢతతోటి పేరుకుపోయి ఉన్నప్పుడు కణాలలో ఎలాంటి ప్రక్రియ జరుగుతుంది అంటే CO2 అనేది కణం ద్వారా విసర్జించబడే ఒక వాయువు. ఇది కణం లోపల అధిక గాఢతతో పేరుకుపోయి ఉన్నప్పుడు ఇది అల్పగాఢతకు ఏం చేయాలి? అల్పగాఢతకు ప్రయాణించాలి. ఈ విధంగా ప్రయాణించాలి అని అంటే ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతే వ్యాపనం. చూద్దాం. ఇక్కడ కణాల బాహ్య వాతావరణంలో కణాల లోపల ఉన్న దానితో పోలిస్తే CO2 గాఢత అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను. చూడండి, ఇది ఒక కణం. ఈ కణం లోపల ఉన్న CO2 గాఢత కణం బయట బాహ్య వాతావరణంలో ఉన్న CO2 గాఢత కన్నా ఎక్కడ ఎక్కువగా ఉంది. మరి వ్యాపనం యొక్క డెఫినేషన్ ఏంటిది? వ్యాపనం అనగా అధిక గాఢత ఉన్న ప్రాంతం నుండి అల్ప గాఢత ఉన్న ప్రాంతం వైపుకు సాధారణంగా పదార్థాల రవాణా జరుగుతూ ఉంటుంది. దీనినే మనం ఏమన్నాము? వ్యాపనము అని అన్నాం. ఇక్కడ కణాల లోపల వెలుపల CO2 గాఢతలో వ్యత్యాసం కలిగిన వెంటనే, అంటే ఎప్పుడైతే CO2 గాఢతలో వ్యత్యాసం కలుగుతుందో వెంటనే ఏం చేస్తుందంటే అధిక గాఢత ఉన్న ప్రాంతం నుండి అల్ప గాఢత ఉన్న ప్రాంతం వైపుకు సాధారణంగా ఈ CO2 అనేది ప్రయాణిస్తుంది. ఓకే, CO2 అనేది వ్యాపన ప్రక్రియ ద్వారా కణం లోపల అధిక గాఢత ఉన్న ప్రాంతం నుండి కణం వెలుపల తక్కువ గాఢత ఉన్న ప్రాంతంకి కదులుతుంది. ఓకేనా? ఇది చూడండి ఫ్రెండ్స్, వాయువులకు సంబంధించి ఇక్కడ మీకు క్వశ్చన్ ఏ విధంగా రైజ్ చేయొచ్చు అంటే కణం అనేది వాయువుల ఎక్స్చేంజ్ లేకపోతే గ్యాసెస్ యొక్క ఎక్స్చేంజ్ని ఏ విధంగా ఏ ప్రక్రియ ద్వారా జరుపుకుంటుంది అని అంటే వ్యాపనం అనే ఒక ప్రక్రియ ద్వారా కణం అనేది గ్యాసెస్ యొక్క ఎక్స్చేంజ్ని చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ అదేవిధంగా కణం లోపల O2 గాఢత తగ్గినప్పుడు కణం లోపల ఒకవేళ O2 గాఢత తక్కువైందనుకోండి, మరి O2 అనేది కణం లోపల తక్కువ ఉంది, బయట వాతావరణంలో ఎక్కువ ఉంది. అప్పుడు బయట వాతావరణం నుంచి O2 అనేది కణం లోపలికి వస్తుంది. ఓకే, చదువుతాను, గమనించండి. అదేవిధంగా కణం లోపల O2 గాఢత తగ్గినప్పుడు వ్యాపన ప్రక్రియ ద్వారా వ్యాపన ప్రక్రియ ద్వారా O2 అంట కణంలోకి ప్రవేశిస్తుంది. ఎక్కడికి ప్రవేశిస్తుంది? కణంలోకి. ఎందుకు ప్రయాణిస్తుంది ఫ్రెండ్స్? కణం లోపల O2 యొక్క గాఢత తక్కువగా ఉంది కణం బయట దాంతో పోలిస్తే. ఎప్పుడైతే O2 యొక్క గాఢతలో వ్యత్యాసం వస్తుందో వెంటనే కణం లోపలికి O2 అనేది వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా ప్రవేశిస్తుంది. అందువలన వ్యాపనం కణాల మధ్య అలాగే ఒక కణము మరియు దాని బాహ్య వాతావరణము మధ్య వాయువుల మార్పిడిలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఓకేనా? ఇప్పటి వరకు క్లియరా మీకు?
ఇప్పటి వరకు మీకు క్లియర్ కదా? ఈవినింగ్ లైవ్ 8 o'clock ఉంటుంది, అప్పుడు నేను అడుగుతాను. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి. ఎక్కడైతే ఏదైనా పాయింట్ అర్థం కాలేదో నాకు మెన్షన్ చేస్తే నేను మీకు మరలా చెప్పడం కానీ లేకపోతే పర్సనల్గా మీతో మాట్లాడడం కానీ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు వాయువుల దగ్గరకు వచ్చేసరికి వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా కణం అనేది వాయువుల యొక్క వినిమయం జరుపుకుంటుంది. ఓకే, కాన్సెప్ట్ అయిపోయింది ఇది. ఓకే, CO2 కానీ O2 కానీ ఏ విధంగా కణం లోపలికి కానీ కణం బయటికి కానీ వెళ్తాయో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటిదనంటే మీరు కొంచెం ఆలోచించాల్సిన విషయం కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఓకే, ఇప్పుడు నీరు కూడా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న వాయువులు, కానీ ఇక్కడ నీరు ఎంటర్ అయింది. నీరెందుకు? అసలు నీరు అనేది ఈ కణం అనేది ఏ విధంగా గ్రహిస్తుంది, నీటిని ఏ విధంగా కణం అనేది కోల్పోతుంది చూద్దాం. నీరు కూడా వ్యాపన నియమాన్ని పాటిస్తుంది. నీరు కూడా వ్యాపన నియమాన్ని పాటిస్తుందంట. ఎలా? అటువంటి వర్ణాత్మక పారగమ్య త్వచం. వర్ణాత్మక పారగమ్య త్వచం అంటే ఏంటిది ఫ్రెండ్స్? కణత్వచమేనా? కణత్వచమే, గుర్తుపెట్టుకోండి. వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా జరిగే ఈ నీటి అణువుల కదలికను అంటే ప్లాస్మా పొర లేదా కణత్వచం ద్వారా జరిగే నీటి అణువుల కదలికను మనం ఏమంటామంటే ద్రవాభిసరణ. ఏమని అంటాము? ఆస్మాసిస్, ద్రవాభిసరణ అని అంటాము. ఓకేనా? నేను ఈవినింగ్ అడుగుతాను, జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి ప్రసరణ నీటిలో కరిగిన పదార్థ పరిమాణం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీరు కొంచెం ఆలోచించండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. జాగ్రత్తగా గమనించండి. పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి ప్రసరణ దేని మీద కూడా డిపెండ్ అవుతుంది అనంటే నీటిలో కరిగిన పదార్థ పరిమాణం మీద కూడా ఆధారపడి ఉంటుంది. దేని మీద ఆధారపడి ఉంటుందంట? నీటిలో కరిగిన పదార్థ పరిమాణం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్ల వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపు నీటి నికర వ్యాపనాన్ని ద్రవాభిసరణము ఏమని అంటాము? ద్రవాభిసరణము. ఓకే, ఇక్కడ ద్రావితం, ద్రావణి రెండు ఉన్నాయి. ఆ రెండు మీకు తెలవాలి. అసలు ద్రావితం లేకపోతే ద్రావిత అనగా ఏమిటి, ద్రావణి అనగా ఏమిటి? అర్థమవుతుందా? ద్రావిత అంటే ద్రావణి. ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇక్కడ ఒక గ్లాసులో పంచదార వేశారు. మీకు 1 స్పూన్ పంచదార మీరు గ్లాసులో కరిగించారు. అప్పుడు మరలా ఇంకొక 2 స్పూన్ల పంచదార వేశారు. అర్థమవుతుందా? ఇంకొక 2 స్పూన్ల పంచదార వేసి మరలా కలయబెట్టారు. మరలా ఇంకొంచెం 2 స్పూన్ల పంచదార వేసి మరలా కలయబెట్టారు. అక్కడ పంచదార యొక్క గాఢత ఎలా ఉంది? పంచదార యొక్క గాఢత ఎలా ఉంది? ఇక్కడ పంచదార అనేది ఏమిటి అనంటే ద్రావిత. ఏంటిది? ద్రావిత. ఇక్కడ గ్లాసులో నేను తీసుకున్నటువంటి నీరు ఏమిటి అనంటే ద్రావణి. ఏమిటి? ద్రావణి. ఇక్కడ మనకేమిస్తున్నాడు? ఇక్కడ మరలా ఫస్ట్ నుంచి చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి ప్రసరణ నీటిలో కరిగిన పదార్థ పరిమాణం మీద కూడా దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్ల వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా ద్రావిత ఏమంటున్నాడు? ద్రావిత అంటే పంచదారని తీసుకుంటున్నాడు. ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపు నీటి నికర వ్యాపనాన్ని ద్రవాభిసరణ అని అంటారు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒకటి చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఎందుకనంటే ఇక్కడ ఇంత చెప్పేది దాదాపు 2-3 సార్లు చాలా అంటే చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. నేను ఫస్ట్లో చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. కాకపోతే ఇక్కడ మీకు క్లియర్ చేస్తాను, చూడండి. ఇప్పుడు ఒక గ్లాసులో 2 గ్లాసులు తీసుకుందాం. ఆ 2 గ్లాసుల్లో వాటర్ తీసుకుందాం. సమానంగా ఒక గ్లాసులో ఎంత తీసుకున్నామో మరొక గ్లాసులో కూడా అంతే వాటర్ని తీసుకొని దాంట్లో ఏం చేశానంటే ఏ అనే గ్లాసులో ఒక 2 స్పూన్ల చక్కెర వేశాను. బి అనే గ్లాసులో 3 స్పూన్ల చక్కెర వేశాను.
లేకపోతే 5 స్పూన్ల చక్కెర వేశాను. ఓకేనా? ఏ అనే గ్లాసులో 2 స్పూన్ల చక్కెర మాత్రమే వేశాను, గుర్తుపెట్టుకోండి. బి అనే గ్లాసులో 5 స్పూన్ల చక్కెర వేశాను. ఇప్పుడు చెప్పండి, ఈ ఏ అనే గ్లాసులో అండ్ బి అనే గ్లాసులో ఈ రెండిట్లో దేనిలో గాఢత ఎక్కువగా ఉంటుంది? ఈ రెండిట్లో గాఢత అనేది, ద్రావితం యొక్క గాఢత ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? పంచదార యొక్క గాఢత అనేది దేంట్లో ఎక్కువగా ఉంటుందంటే గ్లాస్ బిలో ఈ పంచదార యొక్క గాఢత అనేది ఎక్కువగా ఉంటుంది. మరి గాఢత ఎక్కువగా ఉంది అని అంటే అక్కడ నీరు ఎక్కువగా ఉన్నట్లా? జాగ్రత్తగా గమనించండి. నీరు గ్లాస్ బిలో ఎక్కువగా ఉందా, గ్లాసు ఏలో ఎక్కువగా ఉందా? నీటి యొక్క కాన్సన్ట్రేషన్, నీటి యొక్క గాఢత అనేది దేంట్లో ఎక్కువగా ఉంది? నీటి యొక్క గాఢత అనేది గ్లాసు ఏలో ఎక్కువ ఉంటుంది. గ్లాసు ఏ అండ్ గ్లాస్ బిలో సమానంగా వాటర్ తీసుకున్న తర్వాత గ్లాసు ఏలో నేను 2 స్పూన్ల చక్కెర మాత్రమే వేశాను, కానీ గ్లాస్ బిలో ఏం చేశానంటే 5 స్పూన్ల చక్కెర వేశాను. 5 స్పూన్ల చక్కెర వేశాను. ఈ రెండింటిని మనం కంపేర్ చేసినప్పుడు గ్లాస్ బిలో ద్రావిత పంచదార గాఢత అనేది ఎక్కువగా ఉంది. గ్లాస్ ఏలో నీరు ఎక్కువగా ఉంది కాబట్టి గాఢత అనేది తక్కువగా ఉంది. అర్థమవుతుందా? గాఢత అనేది ఇక్కడ మనకు తక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చక్కెర లేదా ఉప్పు ద్రావణంలో జంతు కణం లేదా వృక్ష కణాన్ని ఉంచితే ఈ కింది 3 విషయాలలో ఏదైనా ఒకటి జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 కాన్సెప్ట్స్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఎప్పుడు చక్కెర లేదా ఉప్పు ద్రావణంలో జంతు కణాన్ని కానీ లేదా వృక్ష కణాన్ని కానీ ఉంచితే ఈ కింది జరిగే 3 విషయాల్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఆ 3 విషయాలు ఏంటియో మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఓకే, కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలోని నీటి గాఢత కణంలోని నీటి కన్నా ఎక్కువగా ఉంటే, అర్థమవుతుందా? కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమం అంటే కణం ఉంది, దాన్ని ఆవరించి ఉన్న ఆ బయట వాతావరణంలోని నీటి గాఢత కణంలోని నీటి కన్నా ఎక్కువగా ఉంటే. ఇప్పుడు చెప్పండి, కణానికి లోపల నీరు ఎక్కువగా ఉందా, కణానికి బయట నీరు ఎక్కువగా ఉందా? కణానికి బయట అనేది నీరు ఎక్కువగా ఉంది. అనగా కణానికి వెలుపల ఉన్న ద్రావణం అనేది తక్కువ గాఢత కలిగి ఉంది. ఏం కలిగి ఉంది? తక్కువ గాఢత కలిగి ఉంది. అంటే మీకు అర్థమవడానికి చెప్పాలి అని అంటే గ్లాస్ ఏ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అని అంటే గ్లాస్ ఏ అనేది ఇక్కడ కణానికి లోపల ఉంది.